హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలైకే నవి బ్లాగ్స్. ఈరోజు మేక తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకోసం. దీనికోసం కేజీన్నర మేక తలకాయ తీసుకున్నానండి. వాళ్ళే కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసిస్తారండి. ఈ తయారీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దీనికోసం ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకోవాలండి. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుముకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా సన్న చీలికలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్న చీలికల్లాగా కట్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నానండి తలకాయ కూర అనేది. కుక్కర్లో ఆయిల్ పోస్తున్నాను. ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. 4 లవంగాలు వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులు వేయాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసి అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇంట్లోనే తయారు చేసిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ బాగా మగ్గేలాగా కలుపుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలండి, మగ్గనించాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని వేస్తున్నాను. తలకాయ కూర మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిద్దాము. చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎలా మంచిగా మగ్గిందో. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ అంతా ఎలా వెళ్ళిపోయిందో. దీంట్లోంచి ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరైతే రుచికి సరిపడా వేసుకోవచ్చు. 2 నుంచి 3 స్పూన్లు. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి ఇక్కడ. మీ రుచికి తగ్గట్టుగా మీరు వాడుకోవచ్చు. ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. అప్పుడు కారం ఉప్పు అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుంది. మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా మంచిగా అసలు చూడండి ముక్కలకు ఎలా పట్టుకుందో మంచిగా కారము ఉప్పు మసాలా అంతా. చూడండి లోపల ఆయిల్ ఎలా తేలుతుందో. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు కొంచెం చింతపండు రసం అండి. ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం వేయాలి. చింతపండు రసం వేయడం వల్ల తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. తర్వాత ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ముక్కలు మొత్తం మునిగాలి. తలకాయ కూరలో నీళ్ళు చోరుగా ఉంటేనే బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ తలకాయ కూర చోరుగా తింటే. ఇలాగా నీళ్ళు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయాలి.
తర్వాత మూత పెట్టేసి ఒక 9 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి తలకాయ కూరని. విజిల్స్ వచ్చాయండి. మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎలా ఉడికిందో, ఎలా ఉందో చూడండి. తలకాయ కూర చాలా బాగుంది. చూడండి మెత్తగా ఉడికింది మంచిగా. అసలు చూస్తుంటేనే నోరూరుతోంది. చాలా బాగుంది. చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి తలకాయ కూరలో. మేమైతే ఇలాగే చేస్తాము. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ గ్రేవీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇంకో పొయ్యి మీద బగారా అన్నం చేస్తున్నాను, ఇంకో స్టవ్ మీద. ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ అంతా కొబ్బరి పొడి. తర్వాత గరం మసాలా వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ అంతా. ఇది మటన్ మసాలా అండి, ఇంట్లో తయారు చేశాను నేను. మంచిగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేంత మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మసాలా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేయడమే. రుచికరమైన ఎంతో టేస్టీగా ఉన్న తలకాయ కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వేలో చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్క ముక్క కనీసం బొక్క కూడా వదలకుండా తినేస్తారు. అబ్బాబాబా చూస్తుంటేనే ఎంత బాగుందో. అసలు చాలా బాగుంటుందండి. తెలంగాణ స్టైల్లో ఈ విధంగా చేయండి ఒకసారి, మీరే చెప్తారు ఎంత బాగుందో. అసలు బాబా ఉడుకుతుంటేనే అసలు ఆ స్మెల్ గుమగుమలాడుతోంది అసలు. ఒక పక్క బగారా రైస్, ఇంకో పక్క తలకాయ కూర. సూపర్ కాంబినేషన్ కదండి. వావ్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తలకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.